విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. రష్యా నుంచి ఆయిల్ కొంటుంటే భారత్ పైన అమెరికా ఆంక్షల సమరం నడిపిస్తుంది. కానీ ఏకంగా రష్యన్ కంపెనీనే ఇప్పుడు భారత్లో ఆయిల్ స్టోరేజ్ పెడితే ఆయిల్ ఉత్పత్తి అంటే ముడి ఆయిల్ని తీసుకొచ్చి ప్రాసెస్ చేసి సప్లై చేస్తే ఏం జరుగుతుంది, అది ఏం జరుగుతుంది అనేది తర్వాత. కానీ కాకినాడ తీరంలోకి ఒక రష్యన్ ఆయిల్ కంపెనీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా మారినటువంటి వార్త. ఇది ఇక్కడ చూస్తే కనుక ఆ కంపెనీ పేరు గ్యాజ్ప్రోమ్. ఈ సంస్థ ఇప్పుడు ఆల్రెడీ రష్యా నుంచి పెట్రోలియం దిగుమతులు, ముడి చమురు దిగుమతుల పైనే భారతదేశం ఆంక్షలు ఎదుర్కొంటుంది. ఈ కంపెనీ ఇప్పుడు ఏకంగా కాకినాడ తీరంలో ఒక ప్లాంట్ పెట్టాలని చెప్పని $600 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీ అవుతుంది. సో ఇది ప్రపంచంలోనే చెప్పాలంటే $70 బిలియన్ ఇమేజ్ ఉన్నటువంటి సంస్థ. ఇది అత్యంత పెద్ద చమురు సంస్థల్లో ఇది కూడా ఒకటి. సో ఇది ఇప్పుడు కాకినాడ తీరాన్ని ఎంచుకుంటుంది. అక్కడ 5 మిలియన్ మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉండేటువంటి ప్లాంట్ని పెట్టాలని భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. 5 మిలియన్ ఎల్ఎన్జి రీగ్యాసిఫికేషన్ terminal at Kakinada Port, India's east coast, as part of plans to invest in Indian ports and gas infrastructure. సో ఇది న్యూస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు కాకినాడ దగ్గర ఉన్నటువంటి కాకినాడ పోర్టు, ఇక్కడ పోర్ట్ ఏరియా మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇటు సైడ్ హోప్ ఐలాండ్ ఇది. సో ఇక్కడ రిఫైనరీస్కి స్వర్గధామం, ఓఎన్జీసీ, రిలయన్స్ లాంటి సంస్థలు ఆల్రెడీ ఇక్కడ ఆపరేషన్స్ చేస్తున్నాయి. ఇప్పుడు గ్యాగ్స్పోర్ కనుక వస్తే ఈ సంస్థకు సంబంధించినటువంటి కెపాసిటీ గ్యాజ్ప్రోమ్ అనేటువంటి సంస్థ రష్యాలో టాప్ కంపెనీ. అంటే మనం భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ ఎట్లా చూస్తామో అట్లాంటి కంపెనీ కింద మనం చూడాల్సి ఉంటుంది. లొకేషన్ వైజ్గా అయితే కాకినాడ అనేది కూడా ఫిక్స్ అయిపోయిందని చెప్పని అన్నారు. $600 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ని రెడీ చేసుకుంటుంది ఈ సంస్థ. ఇక ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ఒకసారి మనం చూస్తే కనుక ఈ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఇది ఈ రేంజ్లో ఉంటుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు. సో ఈ సంస్థకి సంబంధించినటువంటి ప్రతినిధుల బృందం ఆల్రెడీ భారత రాయబార కార్యాలయం, అంటే ఇంకా చెప్పాలంటే మన ఫారిన్ మినిస్ట్రీతో కూడా అన్ని రకాల ప్రపోజల్స్ ఫారిన్ మినిస్ట్రీ ముందర పెట్టింది. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఎంచుకుందనేది సమాచారం. ఈ సంస్థ కనుక ఎంటర్ అయితే పెట్రోలియం రంగంలో మరొక బలమైనటువంటి ముద్ర వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా కాకినాడ తీరంలో ఒక భారీ ఆయిల్ రిఫైనరీ వచ్చినట్టుగానే మనం భావించాలి. 5,000 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేది కెపాసిటీ వైజ్గా కూడా చాలా పెద్ద వాల్యూమ్ కింద చెప్తున్నారు. గ్యాగ్స్ప్రోమ్ కనుక ఎంటర్ అయితే విదేశీ కంపెనీలు, మన దగ్గర విదేశీ కంపెనీల ఆపరేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. షెల్ లాంటి సంస్థలు తప్పితే మిగతా కంపెనీలు ఏవీ లేవు. అదే ఇండియన్ కంపెనీస్తో టైఅప్ అయి చేస్తున్నటువంటి కంపెనీలు ఉన్నాయి. కానీ ఈ రష్యన్ కంపెనీ ఫస్ట్ టైము ఫుల్ ఫ్లెజ్డ్గా ఆపరేషన్స్ ఇండియాలో మొదలుపెట్టినట్టు అవుతుంది. సో దీని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా ఇండియన్ గవర్నమెంట్తో డిస్కషన్స్లో ఉంది. లొకేషన్ ఫైనల్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఏపీ సర్కార్తో కూడా అక్కడ ల్యాండ్ ప్రొవిజన్స్ ఆపర్చునిటీస్ పైన డిస్కషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఎగ్జిక్యూట్ అవ్వడానికి కనీసం 1 సంవత్సర కాలం పట్టొచ్చు. మొత్తం మీద కాకినాడ తీరం రిఫైనరీల కేంద్రంగా కాబోతుంది అనడానికి గ్యాజ్ప్రోమ్ ఎంట్రీ కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.